వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. రైట్, చూస్తున్నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం ఏ విధంగా సృష్టించింది అనేది. అయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ వర్ష బీభత్సం కాస్త రాజకీయ రంగు పులుకుంది. ఒకరి మీద ఒకరు విమర్శలతో పాటు దాడులు కూడా తెగబడుతున్నారు. అయితే ఇందులో పంట నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఎంతమంది ఉన్నారని కానీ, వాళ్ళకి ఏ విధంగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే కరెంటుని ఏ విధంగా పునరుద్ధరించాలి, తెగిపోయిన కనెక్టివిటీ ఏదైతే ఉందో రోడ్లని అవి ఎలా పునరుద్ధరించాలి అనే అంశానికి సంబంధించి ఏ విధమైన క్లారిటీ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలేదంటూ కూడా ప్రతిపక్షాలు ఏకదాటితో చెప్తూ ఉన్నాయి. అయితే ఎన్ని చిట్చాట్లు జరిగినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని మీటింగులు పెట్టినా వీటి మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు, దీని మీద ఒక ప్రణాళిక ఎందుకు తీసుకురావట్లేదు అనే ప్రశ్న కూడా మొదలవుతుంది. లక్ష్మణ్ గారు, టోటల్గా తెలంగాణలో వచ్చిన ఒక ఈ విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ కూడా కేంద్రాన్ని కోరుతున్నారు. ఆ జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశం ఎంతవరకునే, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, లేకపోతే ఇతరత్ర అంశాల మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు, సరైన నివేదిక ఇప్పటికీ కూడా ఎందుకు తీయలేదు అంటారు? జాతీయ స్థాయిలో జాతీయ విపత్తుల సంస్థ ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో. అది అనేక విధాలుగా కూడా రాష్ట్రాలకు సహాయం చేస్తుంది. అంచనా, ఇప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేయటము, దానికి నిధులు ఇవ్వటం అన్నది అది ప్రొసీజర్ వేరు. తర్వాత ఒక కమిటీ వస్తుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన కమిటీ వచ్చి వీళ్ళు ఇచ్చినటువంటి అంచనాలను పరిశీలించి మళ్ళీ వాళ్ళు ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఏమి సహాయం చేయాలి అన్న దాని మీద నిర్ణయం తీసుకుంటారు. అయితే తాత్కాలిక సహాయం కింద ఏమైనా నిధులు కేంద్ర ప్రభుత్వం వెంబడి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ తాత్కాలిక సహాయం కింద ఇక్కడ జాతీయ విపత్తు కింద వస్తుందా రాదా అంటే, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు జాతీయ విపత్తి అది, దానికి మళ్ళా జాతీయ విపత్తు కాదు అని చెప్పడానికి అవకాశమే లేదు. ఇక్కడ కాలువలు తెగినా, నదులు తెగినా కూడా, బ్రిడ్జిలని కూలిపోయినా కూడా ఏ కారణంగా ప్రకృతి విపత్తే కదా. మరి దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎక్కువగా కేంద్రానికే ఉంది రాష్ట్రానికంటే. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కేంద్రం ఆదుకోవాలి, నేను అందులో సందేహించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జాతీయ విపత్తులకు సంబంధించినటువంటి సంస్థ యొక్క సిబ్బందే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అక్కడ విజయవాడకు వచ్చి వాళ్ళు హెలికాప్టర్లలో వచ్చి అంత సహాయ చర్యలు చేపట్టారు. అక్కడ మనం చూసుకున్నాం కదా. ఇక్కడ కూడా అలా అవకాశాలు అవసరం ఉంటే పంపిస్తారు, వాళ్ళు పంపించకుండా ఏం ఉండదు. అది ఏ రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉన్నారు, ఏ పార్టీ ఉన్నది అన్నది కాదు, ఇది కేంద్రం బాధ్యత. ఎక్కడేం జరిగినా కూడా ఖచ్చితంగా జాతీయ విపత్తు సంస్థ పనిచేయాలి, దానికి సంబంధించిన సిబ్బంది రావాలి, హెలికాప్టర్ రావాలి, అవసరమైతే సైన్యాన్ని కూడా పంపిస్తారు. కాబట్టి ఆ బాధ్యత వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉందా లేదా అన్నది ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ ద్వారా నివేదికలు తెప్పించుకుంటుంది కేంద్ర హోంశాఖ. ఊరికైతే ఏమి ఉండదు. ఇక్కడ జరుగుతున్న వాటిల్లో ఏమిటంటే ప్రధానంగా అక్కడ ఖమ్మం సంబంధించినటువంటి ఒక ప్రాంతానికే మనకు అనుకూల సంఘటనలు జరిగాయి తప్ప మిగతా ప్రాంతాల్లో అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం లేదు. వరంగల్లో కూడా ఎక్కువగానే ఉన్నా కూడా అంత ఇబ్బందికర పరిస్థితులు మనం చూడడం లేదు. ఓన్లీ ఖమ్మం సంబంధించి చూస్తున్నారు. వెంటనే అందరూ రియాక్ట్ అయ్యారు, మంత్రులు రియాక్ట్ అయ్యారు, అధికారులు రియాక్ట్ అయ్యారు, సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా పనిచేస్తున్నారు. అయినా కూడా ల్యాప్సెస్ ఉంటే గనక ఆ ల్యాప్సెస్ ను సూచనల రూపంలో తెలియజేయాలి. విమర్శలు కాదు కావాల్సింది. ఇప్పుడు ఫెయిల్ అయిపోయారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, నిద్రపోతుందా, ఇట్లాంటి మాటలు కాదు. ఇప్పుడు అధికారులకు కూడా వాళ్ళు రాత్రి మహిళలు పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి కానీ డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడితే ఏం పని చేస్తారు, ఎంత పని చేసినా చేయలేదు అంటే వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది కదా. కొంచెం ఆగాలి, కొద్ది రోజులు ఆగి ఓకే ఏదైనా మరీ ఇబ్బందికరమైన పరిస్థితులలో ఏమి చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే ఇదిగో పలానా ఇష్యూలో ఇది చేయలేదు, లేట్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయారు అని చెప్పాలి. అందువలన ఎంతవరకు చేయగలుగుతారు అన్న దాని మీద అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పనిచేస్తున్నది. మనము ఇప్పుడే దాన్ని తీవ్ర విమర్శలు చేయడం సబబైతే కాదు ఏ రాజకీయ పార్టీకి కూడా. అలాగే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీలు ఏదైనా
ఓకే, మ్యూట్ లోకి వెళ్ళిపోయింది లక్ష్మణ్ గారు, మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం హోలో ఉండండి లక్ష్మణ్ గారు. అలాగే నరేష్ గారు, నరేష్ గారు 8+8 నరేష్ గారు 8+8 ఎందుకు పనికి రాకుండా పోయింది? ఇటు కాంగ్రెస్ కి 8 మంది ఎంపీలు ఉండి, అటు బీజేపీకి 8 మంది ఎంపీలు ఉండి కూడా కనీసం హెలికాప్టర్లని సహాయక చర్యల్లోకి కేంద్రం పంపించలేకపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నిద్దాం రండి, నేను ప్రశ్నిస్తాను అంటే బీజేపీ వాళ్ళు నా వెనక వస్తారా, వాళ్ళు అటు నుంచి అటు జారుకుంటారంటూ కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఈటల వ్యాఖ్యలను కూడా మనం ఇప్పుడు ఒక్కసారి చూడాలి. ఈటల రాజేందర్ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఆయన వరదల్లో ఎవరైతే ఉన్నారో మృతి చెందిన కుటుంబాలకి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సరైన నివేదిక ఇవ్వాలన్నారు. ఓకే, బాగుంది. కాకపోతే ఇప్పటి వరకు డిమాండ్స్ అనేవి ప్రభుత్వాన్ని బీజేపీ చేస్తుంది, కానీ కేంద్రం నుంచి ఏం సహాయం తీసుకొచ్చింది? కేంద్రం నుంచి ఎలాంటి సహాయం రాష్ట్రానికి అందింది ఇప్పటి వరకు? దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రమే డిమాండ్ చేస్తుంది. అంటే ఇప్పుడు డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉందా రాష్ట్ర ప్రభుత్వం? సహాయక చర్యలో నిమగ్నమై ఉన్నప్పుడు ఇలాంటి డిమాండ్స్ ని ఏ విధంగా సహాయం చేయకపోగా ఈ విధమైన డిమాండ్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాజకీయాల్లోనే వాళ్ళకు పరమావధి అయింది ప్రతిపక్షాలకు. ఇప్పుడు మేము చాలా స్పష్టంగా విషయం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి ప్రధానమంత్రికి ఫోన్ చేయలేదండి. వర్షం పడిన తెల్లారి ఇమీడియట్ గానే ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు. పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ప్రధానమంత్రి గారు మాట్లాడారు. బ్రదర్ మేము ఉన్నాము, మీరు కొనసాగించండి, మీకు ఏం అవసరం కావాలన్నా మేము చూసుకుంటాము, మీరు దేనికి వెనకాడొద్దని చెప్పి ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇంతకుముందు ఈ లక్ష్మణ్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యం నడుస్తున్న ఈ యొక్క ప్రభుత్వానికి భారతదేశం అంతా ఒక యూనిట్ లాగానే చూస్తారు. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల, కమ్యూనిస్టు పాలిత రాష్ట్రాల, ఇంకా ఏరే రాష్ట్రాలని చూడడం జరగదు. ఈరోజు కేరళలో వాయనాడులో జరిగినప్పుడు, వాయనాడులో జరిగిన బీభత్సం విషయంలో అక్కడ జరిగిన ఏదైతే చాలా మంది చనిపోవడంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే పెద్ద ఎత్తున వెళ్ళింది, అక్కడ ఆఖరి ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ రోజు ఇంతకుముందు సోదరుడు టీఆర్ఎస్ సోదరుడు మాట్లాడుతూ అక్కడ ఆంధ్రకి ఏం చేయలేదు. లక్ష్మణ్ గారు చెప్పారు, మనం అందరం చూసినాము. అక్కడ రాత్రి పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ టీం రావడం, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు కేంద్రం పెద్ద ఎత్తున కూడా మాకు సాయం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఇదన్నీ కూడా ఇంతమంది స్వయంగానే వారు కూడా ప్రకటించారు. ఇక్కడ కూడా పొద్దునంటే కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. లక్ష్మి ఈ రోజు మేము మాట్లాడుతున్నాం చాలా స్పష్టంగా. ఎందుకంటే దాని యొక్క తీవ్రతను బట్టి ఇప్పుడు ఇంతకుముందు సుజాత గారు మాట్లాడినట్టు కేంద్రం ఏం చేయలేదు అని అన్నది వారే మళ్ళీ ఈ నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా కేంద్రమే నిర్మిస్తారు డెఫినెట్ గా, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఈ యొక్క డ్యామేజ్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన ఏదైతే టీమ్స్ వస్తున్నాయి, టీమ్స్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇమీడియట్ గా, ఎందుకంటే ఈ యొక్క అంచనా వేసే వాళ్ళు వేరుంటారు, ఫీల్డ్ లో తిరిగి పనిచేసే వాళ్ళు వేరుంటారు. ఫీల్డ్ లో తిరిగి పనిచేసే పోలీసు యంత్రాంగం కావచ్చు, మనకు సంబంధించిన వాలంటీర్స్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఎంతెంత డ్యామేజ్ అయింది, పశు సంపద ఎంత అయింది, ఇండ్లు ఎంత డ్యామేజ్ అయింది, ఎంత మంది చనిపోయారు, ఈ అంచనా వేసే యంత్రాంగం ఇదంతా వీళ్ళు పంపించిన రిపోర్టు ప్రకారంగా, అంటే వీళ్ళు పంపిస్తే దీనికి సంబంధించి ఇమీడియట్ గా టీమ్స్ రావడము, ఆ రిపోర్టింగ్ అంచనా వేయడం, త్వరలోనే దానికి సంబంధించిన రిలీఫ్ ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇమీడియట్ గా దానికి సంబంధించిన రిలీఫ్ ఫండ్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్ నుంచి కూడా వాడుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్ మళ్ళీ తర్వాత దాంట్లోకి మళ్ళించుకోవచ్చు. అయితే ఓన్లీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన దాకానే మనం అన్నం తినకుండా ఉంటామా? ఉండమే కదా. ఇమీడియట్ గా మనం అయితే మన దగ్గర ఇంట్లోనే అయితే ఏదో వంట చేసుకుని అయితే తింటాం కదా. కాబట్టి ముందు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తూనే ఉంది, ఇమీడియట్ టీములు పంపిస్తాం, అంచనా వేయండి, దాని ప్రకారం మేము సాయం చేసుకోవాలి. ఇక్కడ రాజకీయం ముఖ్యం కాదు. సరే, ఈ రోజు ఈటల రాజేంద్ర గారు అన్నట్టు మరి సరే వారు 50 లక్షలు డిమాండ్ చేయడం సందేహం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రాణ నష్టం చాలా పోతే, ఆ ఇంటికి సంబంధించిన యజమాని పోతే చాలా ఇబ్బందికరం. ఆ ఇల్లు పోయిన వాళ్ళకి నిజంగా ప్రభుత్వం ఏమంటుందంటే ఈ పూర్తిగా కొట్టుకపోయిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇమీడియట్ గా కట్టినవి కేటాయించాలి, లేకపోతే అప్పటి వరకు వాళ్ళకి ఎక్కడైనా అడ్జస్ట్ చేసి వాళ్ళకి సాయం చేయాలి. అంతేగాని మరీ 4 లక్షల నుంచి 1 లక్ష పెంచి 5 లక్షలు నేను ఇస్తున్నాం అని చెప్పడం సమంజసం కాదు. ఇక టీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు వాస్తవ పొజిషన్ ఏదైతే ఈ యొక్క వానల ఈ వరదల్లో కొట్టుకపోయిన ఎంతమంది చనిపోయారు వాస్తవంగా, ఇవన్నీ కూడా ప్రభుత్వం దాచవలసిన అవసరం ప్రభుత్వానికి లేదు, ఉండకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దాచాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళిస్తారంటే ఇంకొక ఆయన ఇంట్లోకి వెళ్ళిస్తారు. ఏదైనా ప్రభుత్వం సొమ్మే, ప్రజలు కడుతున్న వచ్చిన ఫండ్స్ తోటి వచ్చింది, అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయినా. కాబట్టి వాస్తవంగా జరిగిన ఎవరు కూడా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా దానికి బలైన వాళ్ళని వాస్తవాలు బయటపెట్టాలి, పశు సంపదాన్ని బయటపెట్టాలి. ఇక్కడ నేను సుజాత గారు కానీ సోదరు అరవింద్ గారు కానీ చెప్పేది ఏంటంటే ఈ టైంలో మనం రాజకీయాలు మాట్లాడడం ముఖ్యం కాదు.
డెఫినెట్ గా మనం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఫండ్స్ కోసం డెఫినెట్ గా మా ఎంపీలు 8 మంది ప్రయత్నం చేస్తారు. మేము ఎవరెంకనో పట్టుకొని పోవాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఏం లేనమ్మా ఎగిరెగిరి పడతాను. హరీష్ రావుకి ఎవరు లేదు కాబట్టి ఆయనకు అసలు పార్లమెంట్ లోక్సభలో రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు న్యాయమంటే వస్తున్నారు. ఆయన తీసుకుపోయి ఆయనకి ఎక్కడ ఉన్నది ఆయన మాట్లాడు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఒక సీనియర్ నాయకులు ఉన్నారు, ఈటల రాజేంద్ర గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ గారి అమిత్ షా గారికి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. వీరు మాట్లాడుతున్నారు. అంతమంది ఉన్నారండి, అంతమంది ఉన్నారు నరేష్ గారు. అంతమంది ఉండి కూడా లాస్ట్ బడ్జెట్ లో తెలంగాణకి తీసుకొచ్చింది ఏమీ లేదు, జీరో బడ్జెట్ చూపించారు. మరి అంతమంది బీజేపీ నాయకులు అప్పుడు ఉన్నారు. ఎవరన్నారండి జీరో లేదని? మీరు మీరు ఒక యాంకర్ అయి అట్లా మాట్లాడడం సమంజసం కాదు. చెప్పండి మరి ఎంత తీసుకొచ్చారు లాస్ట్ బడ్జెట్ లో? లాస్ట్ బడ్జెట్ లో తెలంగాణకి కేటాయించింది ఎంత? అన్ని వచ్చినాయి. ఏమొచ్చిందండి? ఒక్క నిమిషం అండి, పథకాలు వైజ్ ఏవైతే ఇచ్చారో ఉమ్మడి పథకాలు ఇచ్చారు, ఉమ్మడి పథకాలు మాత్రమే. అది ప్రతి రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి పథకాలకి ఏదైతే ఉందో బీజేపీ ఉమ్మడి పథకాలకు ఇచ్చింది. కానీ కొన్ని ప్రాజెక్టులకు ఇచ్చిన హామీల ప్రకారం గానీ విభజన హామీల ప్రకారం గానీ తెలంగాణకి ఎటువంటి నిధులు కేటాయించలేదు. కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులు అయితే ఇచ్చారు, అది టోటల్ గా కామన్ గా వచ్చేది. ఇప్పుడు ఆ బడ్జెట్ కి సంబంధించిన వ్యవహారాలు పోవాలంటే చాలా డెప్త్ గా పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకున్న టైం కాదు. రైల్వేకి సంబంధించిన పెంచడము, రోడ్లు అవన్నీ కూడా పెంచడము, అన్ని రకాల కూడా పర్సెంటేజ్ కూడా పెంచడం జరిగింది. మీకు ఎంతసేపు ఏం కనిపిస్తుంది? పక్కకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కనిపిస్తున్నారు. అక్కడ రాష్ట్రానికి వాళ్ళకు ఒక రాజధాని, హైదరాబాద్ ఒక నిర్మాణం కాబట్టి అక్కడ వాళ్ళ రాజధానికి లాస్ట్ బడ్జెట్ లో అవునన్నా కాదు అన్న తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పథకాలకు సంబంధించి ఇచ్చిన హామీలు కానీ లేకపోతే రైల్వే దానికి కోచ్కి సంబంధించి వాటన్నిటికీ కూడా బడ్జెట్ లో నిధులు రాలేదు అన్న మాట అయితే వాస్తవం. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఒక నిమిషం హోల్లో ఉండండి నరేష్ గారు. సుజాత గారు ఒక నిమిషం. నరేష్ గారు మాట్లాడతాం బడ్జెట్ గురించి కూడా మనం ఒక్కసారి మాట్లాడదాం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులాగా యాంకర్ మీరు కూడా బుర్తలేని సంబంధించిన నరేష్ గారు మేము అర్థిస్తలేము. నరేష్ గారు కావాలంటే నేను మీకు రిపోర్ట్ కూడా ఇస్తాను. లాస్ట్ బడ్జెట్ నేను మీకు సెండ్ చేయమంటే చేస్తాను కూడా. ఒక నిమిషం హోల్లో ఉండండి నరేష్ గారు. నరేష్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం హోల్లో ఉండండి. సుజాత గారు రాష్ట్రాలకు ఏమేమి వచ్చిందో కూడా చూసుకుందాం. అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వలేదండి, కొన్ని రాష్ట్రాలకు మాత్రమే వచ్చి అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వలేదు. వాళ్ళకు రాజధాని లేక వాళ్ళ 3 రాజధానులని అతలకుతలం అయిపోయి వ్యవస్థనే దెబ్బతిన్నదమ్మా. ఓకేనండి, ఓకే నరేష్ గారు ఇక్కడ కంపేర్ చేయట్లేదు. ఇప్పుడు అసలు ఏపీని మనం ఇప్పుడు కంపేర్ చేయట్లేదు. ఇప్పుడు తెలంగాణలో బడ్జెట్ లో తీసుకురాని వాళ్ళు ఇప్పుడు విపత్తుకు సంబంధించి తీసుకొస్తారా అన్నది ప్రశ్న. బడ్జెట్ లో ఇక్కడ ఉన్న నేతలు బడ్జెట్ లో నిధులు తీసుకురాని వాళ్ళు ఇప్పుడు ఈ విపత్తులో తీసుకురాగలుగుతారా?